ఉమెన్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇష్యూస్ అనేవి ఈ మధ్యనే స్టార్ట్ అయినాయా? ఈ మధ్యనే చాలా వరకు ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ పీరియడ్ ఇరెగ్యులారిటీ తోటి వస్తున్నారు. ఫేస్ మీద పింపుల్స్, హెయిర్ లాస్ అని చెప్పి మేము జస్ట్ రొటీన్ స్క్రీనింగ్ లో స్కాన్ చేయించామనుకోండి, అప్పుడు ఈ పీసీఓడి ప్యాటర్న్ ఉందని చెప్పేసి అలా బయటపడుతుంది. 10 మందిలో 7గురికి పీసీఓడి ప్యాటర్న్ ఉంటుంది. అందరు పార్టీస్కి వెళ్తే నేను కూడా పార్టీకి వెళ్ళాలా, మందు కొట్టడం, స్మోకింగ్ చేయడం. ఇన్ఫర్టిలిటీ అనేది గర్ల్స్ వల్లనే ఇట్లా పిల్లలు పుట్టట్లేదు, ఆడవారి ప్రాబ్లమ్ వల్లనే పిల్లలు పుట్టట్లేదు అనేవారు. అంటే మెయిన్ కాజ్ అనేది ఎవరు గుర్తించలేకపోయారు. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఈ ఇండస్ట్రీలో ఎక్కువ చూస్తుంది. దే ఆర్ స్పెండింగ్ మోర్, స్టిల్ దే ఆర్ నాట్ గెటింగ్ ద ప్రెగ్నెన్సీ. మోస్ట్ కామన్ రీజన్ లేట్ మ్యారేజెస్. పేరెంట్స్ ఏదైనా మ్యాచెస్ తీసుకొచ్చినా కూడా ఇప్పుడే వద్దని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. మా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది ఫ్రమ్ సిద్దిపేట. మ్యారేజ్ అయ్యి ఒక 2 years అయింది, ఇంకా పిల్లలు అవ్వలేదు. ఐ ఎక్స్పెక్టెడ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుందేమో. చూస్తే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ లో సేమ్ ఉంది పీసీఓడి. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్పారు. మ్యారేజెస్ అన్ని కూడా 23-24 అప్పటికే పెళ్లి అయిపోయింది. బీయింగ్ ఏ గైనకాలజిస్ట్ నేను చెప్పేది కూడా వాళ్ళ గురించే కదా. మెన్ కొంతమంది అలాగే ఉంటున్నారు, ఈవెన్ ఉమెన్ కూడా అలాగే ఉంటుంది. ముందుగానే మేడం లేటెస్ట్ మెరిటల్ లైఫ్ అసలు ఎలా ఉంటుందో, మళ్ళీ ఏమైనా గొడవలు వస్తాయి. మోస్ట్లీ ఉమెన్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది. మన ఇండియాలో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే రారు, డాక్టర్ దగ్గర రావడమే లేట్గా వస్తారు. అండ్ ఇంకోటి మనీ ఫ్యాక్టర్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. మేడం, ముందుగా మీ ఇంట్రడక్షన్ చెప్పండి మేడం. ఐఎమ్ డాక్టర్ దీప్తి దండమోడి. ఐఎమ్ ఏ సీనియర్ గైనకాలజిస్ట్. 15 years నుంచి ఇదే ప్రాక్టీస్లో ఉన్నాను నేను. మేడం, గైనకాలజిస్ట్ అంటే ఈ మధ్య మోస్ట్ హ్యాపెనింగ్ అంటాం. ఎందుకంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు టీన్స్ దగ్గర నుంచి చూసుకొని ఎల్డరీ వరకు చూసినా కూడా అంటే ఒక ఉమెన్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ టీన్స్లో ఒక ప్రాబ్లము, ఎల్డర్లీ ఒక ప్రాబ్లము, తర్వాత మధ్యలో ఒక ప్రాబ్లము. సో అన్నిట్లో కామన్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇష్యూస్ అనేవి ఈ మధ్యనే స్టార్ట్ అయినాయా, లేకుంటే ఎంత ముందు నుంచి కూడా ఉన్నాయా మేడం? నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఈ మధ్యనే చాలా వరకు ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు లైక్ ఇనిషియల్ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు ఈ పీసీఓడి ఇష్యూస్ అని, లేకపోతే ఫర్టిలిటీ ఇష్యూస్ అని నాకు అంత వచ్చేవి కాదు. ఏమైనా ఉంటే లైక్ పెయిన్ అబ్డామిన్ అని చెప్పి, ఏదో పీరియడ్ ప్రాబ్లము, లేకపోతే ఏదైనా వైట్ డిశ్చార్జ్ అలా వచ్చేవారు. ఈ మధ్య కాలంలో లైక్ ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 15-16 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే పీరియడ్ ఇరెగ్యులారిటీ తోటి వస్తున్నారు చాలా వరకు. అండ్ ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి అని చెప్పి, హెయిర్ లాస్ అని చెప్పేసి వస్తున్నారు. మేము జస్ట్ రొటీన్ స్క్రీనింగ్లో స్కాన్ ఏదైనా చేయించామనుకోండి, అప్పుడు ఈ పీసీఓడి ప్యాటర్న్ ఉందని చెప్పేసి అలా బయటపడుతుంది అనమాట. ఓకే. సో అంటే ఈ మధ్యకాలంలో కామన్గా వచ్చే ఇష్యూస్ పీసీఓడి అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. మేడం, పీసీఓడి అనగానే ఒక గుర్తొచ్చింది మేడం. పీసీఓడి, పీసీఓఎస్ ఇది చాలా ఎవరికి అల్ట్రాసౌండ్ చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. దీనివల్ల పీరియడ్స్ ఇరెగ్యులారిటీ ఉంటాయి, దాని తర్వాత వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటుంది. అసలు వీళ్ళకి ఎలా అర్థమవుతుంది మేడం ఎందుకు ఇది పీసీఓడి అవుతుందని ఒక రీజన్ చెప్పగలుగుతామా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక 10 మంది పేషెంట్స్ వచ్చారనుకోండి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 15 to 25 years ఏజ్ గ్రూప్. దాంట్లో ఆ 10 మందిలో 7గురికి పీసీఓడి ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఐదర్ సిమ్టమ్స్ కానివ్వండి, లేకపోతే విత్ ద స్కాన్ రిపోర్ట్. సో ప్రతి ఒక్కళ్ళు మనం డీటెయిల్ హిస్టరీ తీసుకుంటూ ఉంటాం కదా. సో ఐ విల్ బి టేకింగ్ డీటెయిల్ హిస్టరీ. అంటే సిన్స్ ద చైల్డ్హుడ్ నుంచి నాకు హిస్టరీ తీసుకోవడం అలవాటు. వాళ్ళ పేరెంట్స్తో వస్తే పేరెంట్స్ దగ్గర తీసుకుంటాను, అండ్ ఆల్సో ఐ టాక్ పర్సనలీ టు ద పేషెంట్ ఆల్సో. ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళు అంటే ఆ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి కూడా కొంచెం స్ట్రెస్ అని చెప్తారు సంహౌ. తర్వాత పేరెంట్స్ ఏంటంటే ఫుడ్ విషయంలో మాట విందు, లేకపోతే ఎక్సర్సైజ్ విషయంలో మాట విందు, ఇది పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ నేను తెలుసుకోవాలని నేను ఎప్పుడైతే ప్రయత్నిస్తానో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మార్నింగ్ లేచి పాలు ఏదో తాగేసి స్కూల్కి వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తారు. లంచ్ బాక్స్ వాళ్ళు పంపిస్తారు, కానీ పిల్లలు ఏం చేస్తారంటే అంటే పర్సనల్గా వాళ్ళతో మాట్లాడితే నాకేం రివీల్ చేస్తారంటే ఆ బాక్స్ ఫ్రెండ్స్కి ఇవ్వడము, లేకపోతే అక్కడ పడేయడము, ఇంకా అంతే అలా పడేసి వాళ్ళు అక్కడ ఏదైనా చిప్స్, లేకపోతే వాళ్ళ క్యాంటీన్లో బిస్కెట్స్, ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి, నూడిల్స్, అవన్నీ కూడా ఏదో ఒకటి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ థింగ్. అంటే హెల్దీ డైట్ తీసుకోవాలనేది వాళ్ళకు తెలీదు. సో ఆకలి తీర్చడానికి ఒక చాక్లెట్ సంథింగ్ ఏదో ఒకటి తినేస్తారు, అప్పటికప్పుడు ఏది దొరుకుతుంది అది తినేసి మళ్ళీ నైట్ డిన్నర్ మామూలుగా అన్నము అన్ని కూరగాయలు తినని చెప్పేసి మదర్స్ అయితే కంప్లైంట్ ఇస్తారు. సో వాళ్ళకి ఏది నచ్చితే అది తినడము.
నైట్ కూడా వెంటనే పడుకోరు అని చెప్పేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock, అంటే 9 to 10 ఈజ్ అ గుడ్ టైం, కానీ అప్పుడు పడుకోరు మేడం, ఏదో టీవీయో ఫోనో చూసి అరౌండ్ 12 o'clock 1 o'clock అలా పడుకుంటారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. నా ఎక్స్పీరియన్స్లో, నా అబ్జర్వేషన్లో నాకు తెలిసింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అంటే లైక్ పీసీఓడి విషయంలో. సో అంటే లైక్ టైంకి తినకపోవడం ఒకటి, అండ్ హెల్దీ డైట్ తినకపోవడం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకపోవడం. అంటే కొన్ని స్కూల్స్లో ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి పీటీ క్లాసెస్ అవన్నీ ఏదో ఉంటున్నాయి, డాన్స్ ఇవన్నీ పేరుకే ఉంటున్నాయి మేడం, ఆ పేరుకే ఉంటున్నాయి. అండ్ ఐ డోంట్ నో వీళ్ళు వెళ్ళి ఆడతారో లేదో తెలియదు, ఎవరు చూడరు కాబట్టి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అలసిపోయామని చెప్పేసి ఏదో కూడా తిని రెస్ట్ తీసుకోవడం, లేకపోతే టీవీ ముందు కూర్చోవడం, కదలకుండా టీవీ ముందు కూర్చోవడము, అంటే ఒక సైక్లింగ్ కానీ లేకపోతే ఒక జాగింగ్ కానీ అలాంటివి ఏం చేయకుండా జస్ట్ అలా రెస్ట్ తీసుకుంటారు అంతే. పేరెంట్స్ కూడా ఏంటంటే ఓ పొద్దంతా మా పిల్లలు స్కూల్లో కష్టపడ్డారు కాబట్టి లెట్ దెమ్ టేక్ రెస్ట్ అని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటారు. చెప్పినా కూడా వినే స్థితిలో లేరులేండి ఇప్పుడు చాలా వరకు పిల్లలు కూడా. సో ఆ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు మారిపోయింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేడం ఇంకోటి కూడా, అంటే పేరెంట్స్ కూడా బ్లేమ్ చేయాలా లేదా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఇండివిజువల్స్, సో ఇద్దరు పని చేస్తే గానీ సర్వైవ్ కాలేము మెట్రో సిటీస్లలో, అది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. వాళ్ళకి ఎలా ఉంటుందంటే బెస్ట్ స్కూల్స్ వేసాం కదా, సో అక్కడ టీచర్స్ చూసుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళిపోతారు అనుకుంటారు యాక్చువల్గా. సో ఇది దేనికి డైవర్ట్ చేస్తుంది మేడం యాక్చువల్గా, అంటే ఇంకా పేరెంట్స్ పట్టించుకోవాలంటారా? యా, దే హ్యావ్ టు టేక్ కేర్. సి ఫైనల్లీ టీనేజ్లో ఒకసారి పీసీఓడి అలా వచ్చింది అనుకోండి, ఏజ్ పెరిగే కొలది ఆ ఓవరీస్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతాయి, అంటే ఫాలికల్స్ హెల్త్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. లేటర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ, మోస్ట్ కామన్ థింగ్. సో దే హ్యావ్ టు టేక్ కేర్. సి అల్టిమేట్లీ స్కూల్ ఎంత కేర్ తీసుకున్నా కూడా ఫైనల్లీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎప్పుడైనా కిడ్స్ విషయంలో. సో దే హ్యావ్ టు టేక్ కేర్. వాళ్ళు ఎంత బిజీ ఉండనివ్వండి, ఎంత టైం లేని సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఒక్కసారి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు టేక్ కేర్, అది దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, యా. అంటే స్కూల్స్లో ఏమన్నా దీని మీద ఎడ్యుకేషన్ ఇంకా రావట్లేదు, ఇంకా దీని గురించి అవగాహన ఇస్తలేరు అని ఒక చాలా ఇంకా అపోహ ఉంది మేడం. సో మీరు ఎలా అంటారు దీన్ని? సి యాజ్ ఎ డాక్టర్స్, అంటే మేము కూడా యాజ్ ఎ గైనకాలజిస్ట్, నేను కూడా అప్పుడప్పుడు స్కూల్స్కి వెళ్ళి కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాం, హెల్త్ ఎడ్యుకేషన్. సో ఇలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీలో హైదరాబాద్లో, ప్రస్తుతం హైదరాబాద్ కవర్ చేద్దాం, ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయో అదంతా చూసుకొని లోకల్ డాక్టర్స్, లోకల్ గైనకాలజిస్ట్, అంటే ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఉన్న గైనకాలజిస్ట్ ఏదో ఒక అపాయింట్మెంట్, ఒక టైం తీసేసుకొని ఆ టైం స్కెడ్యూల్లో వెళ్ళి పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ 3rd 4th క్లాస్ అక్కడ నుంచి కూడా వాళ్ళందరికీ కూర్చొని హెల్త్ టిప్స్ కానీ లేకపోతే డైట్ గురించి మనం ఎడ్యుకేట్ చేసామనుకోండి, దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ఎందుకంటే చైల్డ్ లైఫ్ స్టార్ట్స్ విత్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. అంటే చిన్నప్పటి నుంచి ఒక 3 years మనతోటే ఉంటారు, కానీ ఆ తర్వాత అంతా ఎక్కువ టైం స్పెండ్ చేసేది స్కూల్లోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ ప్రిన్సిపల్తో స్టార్ట్ చేస్తే, ప్రిన్సిపల్ తర్వాత స్కూల్ టీచర్స్ తర్వాత మిగతా స్టాఫ్ అలా ఎడ్యుకేట్ చేస్తూ లైక్ వీ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ ద కిడ్స్ ఆల్సో. అలా ఎడ్యుకేట్ చేస్తే నాకు తెలిసి లైక్ వీ కెన్ కవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ వీ కెన్ కవర్ అని నా ఒపీనియన్. అంటే ఈ జనరేషన్ లో ప్రాబ్లం ఏంటంటే మేడం, ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ఎలా అంటే వాళ్ళు మొబైల్ యూజ్ చేస్తే నేను కూడా మొబైల్ యూజ్ చేయాలా, అందరు పార్టీస్కి వెళ్తే నేను కూడా పార్టీకి వెళ్ళాలా, ఇప్పుడు పబ్కి వెళ్ళడం, మందు కొట్టడం, తర్వాత స్మోకింగ్ చేయడం ఈ మధ్య కామన్లీ చూస్తున్నాం యాక్చువల్గా. కానీ ఇవేవి కూడా పేరెంట్స్ హోమ్లో ఇది ఎప్పుడు డిస్కస్ కాదు. మేబీ హౌ ఆఫన్ డిస్కస్ అవుతున్నది అనేది పక్కన పెడితే, వీళ్ళందరికీ వన్స్ దే గెట్ మ్యారీడ్ తర్వాత మేజర్ ఇష్యూ కనిపిస్తుంది మేడం. ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే వాళ్ళకి మామూలుగా మేము చెప్పేది ఏంటంటే, అంటే మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలాగో చెప్తాము. అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్స్ నాట్, ఒకప్పుడు గర్ల్స్ వల్లనే ఇట్లా పిల్లలు పుట్టట్లేదు, ఆడవారి ప్రాబ్లమ్ వల్లనే పిల్లలు పుట్టట్లేదు అనేవారు. అంటే మేల్ కాజ్ అనేది ఎవరు గుర్తించలేకపోయారు, అంటే లైక్ పాస్ట్ జనరేషన్స్లో. అండ్ ఇంకోటి కామన్ మిత్ ఏముంటుందంటే లైక్ మగవాళ్ళు ఎలాగైనా లైక్ సస్టైన్ అవుతారు, వాళ్ళకి యూజువల్లీ హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు, ఎక్కడొచ్చినా కూడా ఆడవారికి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి లైక్ ఇన్లాస్ దగ్గర నుంచి, అంటే సన్ పేరెంట్స్ దగ్గర నుంచి అలాంటి డిస్కషన్స్ అనేది నడుస్తూ ఉంటుంది. సో నా దగ్గర ఒకసారి ఒక కపుల్ వచ్చారు, లైక్ ఫస్ట్ ఓన్లీ కపుల్ వచ్చారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. అప్పుడు నేను హిస్టరీ తీసుకున్నప్పుడు లైక్ మేల్ అంటే వాళ్ళ హస్బెండ్కి లైక్ అన్ని అడిక్షన్స్ ఉన్నాయి, స్మోకింగ్ అంటే ఈజ్ ఎ క్రానిక్ స్మోకర్, 1 cigar ప్యాకెట్ పర్ డే అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఆల్కహాల్ అకేషనల్ అని చెప్పేసి చెప్పారు. ఇవైతే అడిక్షన్స్ ఉన్నాయి. అండ్ సిస్టమ్ వర్క్,
చాలా వరకు. చాలా స్ట్రెస్ ఉంటుందని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సరే దీనికి PCOD ఇష్యూ ఉంది యాజ్ యూజువల్ ఈ ఫీమేల్ ప్యాటర్న్కి. సో వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ దెమ్, అంటే నేను చెప్పాను ఇద్దరు ఫ్యాక్టర్స్ మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఇట్స్ నాట్ అంటే ఓన్లీ ఫిమేల్లోనే ఉంటుందని మనం ఎప్పుడు అనకూడదని చెప్పేసి ఐ వాజ్, బికాజ్ ఈవెన్ హీఈస్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్, తనకు కూడా అర్థమవుతుందని చెప్తూ ఉన్నాను. బట్ హీఈస్ లైక్ అంటే తన బ్రెయిన్లో ఒకటే ఉంది, మేడం ఫస్ట్ మీరు తనవి చూడండి. ఐఎమ్ లైక్ హెల్దీ, నేను స్మోకింగ్ చేసిన ఆల్కహాల్ చేసినా కూడా నేను డైలీ ఒక 1 hour జాగింగ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, లైక్ ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్, నాకైతే ఏ హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు, ఎప్పుడు ఫీవర్స్ కూడా చాలా రేర్, సిస్టమ్ వర్క్ అది హ్యాపీగా చేసుకుంటాను, అంత స్ట్రెస్ కూడా ఏమి ఉండదు. మీరు ఫస్ట్ తంది చూడండి, ఆ తర్వాత ఒక 6 months తను చూసిన తర్వాత నాది ఆలోచిద్దాంలే అని చెప్పేసి అన్న తర్వాత ఉమెన్ తోటి నేను అదే గర్ల్ తోటి నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు దెన్ షీ వాజ్ లైక్ హస్బెండ్ ఫ్యాక్టర్ చెప్తుంది. అంటే లైక్ తను చాలా స్ట్రెస్లో ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా మాట్లాడడానికి కూడా తను టైం స్పెండ్ చేయరని, అండ్ ఆల్కహాల్ అంటే ఆల్మోస్ట్ డైలీ తాగుతారని చెప్పేసి తను కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ అంటే అంతకుముందు చేయించినవి ఏవో వాళ్ళ ఆఫీస్లో చేయించినవి కూడా చూపిస్తే దాంట్లో ఒక డ్రగ్ పాజిటివ్ వచ్చిందనమాట ఎవరికి, ఆ మేల్కి. అంటే హీ డిడ్ంట్ రివీల్ దట్, హీ జస్ట్ సేయింగ్ అంటే నేను హెల్దీ అదొకటి చెప్తున్నాడు. తర్వాత ఫిమేల్ చెప్తా ఉందన్నమాట ఏంటంటే లేదు మేడం డ్రగ్ అడిక్షన్ కూడా ఉంది, అది ఎవరికీ తెలీదు, సో అది మీరు ఎలా కౌన్సిల్ చేస్తారో మీరు కౌన్సిల్ చేయండి అన్నట్టు చెప్పారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిక్చర్లో వచ్చారనమాట, ఈ అబ్బాయి పేరెంట్స్ వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత మేము ఎంతో హోప్తో మేము మ్యారేజ్ చేసుకున్నాము, తను ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి చేసుకున్నాము. బట్ సమ్హౌ వీఆర్ నాట్ హ్యాపీ విత్ హర్. అంటే కిడ్సే ఇంపార్టెంట్ కదమ్మా, దానికి ఏవేవో ఏంటి ఓవరీలో ఏవో గడ్డలు ఉన్నాయంట, అంటే అది PCOD అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అది మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదనమాట, గడ్డలు అది క్యాన్సర్ గడ్డలాగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. సో ఉన్నాయంట, అందుకే మేము ఒక 1-2 years ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత విల్ టేక్ డెసిషన్ డెసిషన్ ఆఫ్ సపరేషన్ అనమాట. సో అది వాళ్ళ పేరెంట్స్ చెప్పారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి స్ట్రెస్ ఏమో కానీ యాజ్ అ గైనకాలజిస్ట్ నాకు స్ట్రెస్ అనిపిస్తుంది, బికాస్ ఐ నీడ్ టు కౌన్సిల్ ఎవ్రీబడి. హస్బెండ్ని కన్విన్స్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు మొండిగా ఉంటారు. హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడాలి, అసలు ఇంకో లెవెల్, ఎందుకంటే వాళ్ళ ఏజ్కి మనకి మ్యాచ్ అవ్వదు, అది చెప్పినా అర్థం అవ్వదు, అదొక చాదస్తం. సరే అయినా కూడా అదొక బిగ్ టాస్క్ అని అనిపించి ఫస్ట్ ఫిమేల్కి కొంచెం ధైర్యం చెప్పి, బికాజ్ షీఈ్ ఎ వర్కింగ్ ఉమెన్, అయినా కూడా ఇంట్లో ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఎంతైనా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో నేను ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్ అంతా తనకి ఇచ్చాను. తర్వాత హస్బెండ్తో కూర్చొని మాట్లాడాను పర్సనల్గా, అసలు మామూలుగా ప్రస్తుతం ఇష్యూస్ ఎలా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫిమేల్ బట్ మేల్ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జస్ట్ ఒక సింపుల్ టెస్ట్ చేయిస్తాను, అప్పుడు మనకు తెలుస్తుంది యువర్ హెల్దీ, మీరు చూస్తుంటే మాకు అర్థమవుతుంది, బట్ జస్ట్ ఒక టెస్ట్ చేయిద్దాము అట్లా కౌన్సిల్ చేశాను ఆయన. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాను, లైక్ PCOD చాలా కామన్, ఇప్పుడు టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నది, అవన్నీ కూడా నేను కౌన్సిల్ చేశాను. దే అగ్రీడ్ ఫర్ దట్. ఇవాల్యుయేషన్లో అంటే లైక్ ఇద్దరికి ఇవాల్యుయేట్ చేశాను, తనకి టెస్ట్ చేయించాను, మేల్కి కూడా టెస్ట్ చేయించాను. టెస్ట్ చేయించినప్పుడు తెలిసింది ఏంటంటే లైక్ తంది కూడా ఈవెన్ హీ హ్యాస్ హెల్త్ ఇష్యూ రిగార్డింగ్ ద సెమెన్ అనాలిసిస్, తనకు కూడా 0 కౌంట్ ఉందని చెప్పేసి అట్లా బయటపడింది. యా, అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. ఆయన ఏమంటాడంటే మేడం ఇది రాంగ్ రిపోర్ట్, మీ దగ్గర రాంగ్ చేశారు, మీ హాస్పిటల్లో రాంగ్ చేశారు, ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అన్నాడు. సరే ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ రిపీట్ చేసుకోండి అని చెప్పేసి వేరే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపించారు. అక్కడ సేమ్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు కూడా సరే మేడం ఐ వాంట్ టు క్రాస్ చెక్ విత్ 1 more అని చెప్పేసి అన్నాడు. సరే అలా ఒక 4 centers వరకు తిరిగాడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 monthలోనే. 4 centersలో కూడా సేమ్ రిపోర్ట్ వచ్చింది. తనకి ఎలా అంటే అది అంటే హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్, బట్ హీ ఫెల్ లైక్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఫుడ్ బాగానే తీసుకుంటున్నాను అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను తాగినా స్మోక్ చేసినా ఫ్రూట్స్ బాగా తింటాను, మీరు అంటూ ఉంటారు కదా వెజిటేబుల్స్ తినాలి ఫ్రూట్స్ తినాలి అని, సో అవన్నీ నేను బాగానే తింటున్నాను కాబట్టి నాకు ఏ హెల్త్ ఇష్యూ కూడా లేదని చెప్పేసి ఆ భ్రమలో ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ రిపోర్ట్ అంటే ఈ 4 times రిపీట్ చేసిన తర్వాత సేమ్ రిపోర్ట్ వచ్చిందంటే లైక్ లిటరలీ హీస్ ఇన్ షాక్. షాక్ అయిపోయి కొంచెం డిప్రెస్ కండిషన్లో ఉన్నాడు. సో నేను ఇంకప్పుడు కౌన్సిల్ చేశాను అనమాట. అండ్ హీ డోంట్ వాంట్ దట్ టు బి రివీల్ టు హిస్ వైఫ్. పేరెంట్స్కి వైఫ్ కూడా రివీల్ చేయొద్దని ఇది చెప్పారు. సో ఐ జస్ట్ కౌన్సిల్ హిమ్ ఏంటంటే ఎప్పుడు ఫీమేల్ ఫ్యాక్టరీ ఉండదు,
ఐ వాంట్ టు టెల్ టు ద సొసైటీ ఆల్సో. Yes. లైక్ చాలా మంది అంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకంటే అర్థం కాదండి. ఇప్పుడు సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వాళ్ళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫిమేల్ బట్ మెయిల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు అంటే చాలా వరకు లైక్ ఐటీ హబ్ నుంచి చాలామంది వచ్చేవారు పేషెంట్స్ విత్ మోస్ట్ కామన్ ఫర్టిలిటీ కంప్లైంట్. అప్పుడు నేను ఒక డేలో ఒక 5 మెంబర్స్కి నేను ఈ అనాలిసిస్ చేయించాను, మెయిల్ ఇవాల్యుయేట్ చేయించాను అన్నమాట. చేస్తే దాంట్లో సర్ప్రైజింగ్లీ అంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. కొంతమంది అసలు స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ కూడా లేదు. డైట్ ఏది అడిగినా కూడా పర్ఫెక్ట్ డైట్ అనమాట. అంటే ఈ కాలంలో అంత పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారా అని నేనే షాక్ అయ్యాను. అంత పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు దాన్ ఫిమేల్. ఈ ఫిమేల్ అంటే ఉమెన్ కన్నా అసలు మంచి హెల్తీ డైట్. బిఎంఐ అంతా కూడా నార్మలే ఉంది, నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. టెస్ట్ రిపోర్ట్ చూస్తే లైక్ సేమ్ థింగ్, నో హెల్తీ స్పెర్మ్ ఎట్ ఆల్. ఓకే. సో అది షాకింగ్గా అనిపించింది అనమాట. సో ఇట్స్ లైక్ ఇద్దరిలో కూడా ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు ఐటీ ఇండస్ట్రీ బూమ్ ఉంది కాబట్టి ఎవ్రీబడి లైక్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్. ఇద్దరు ఇండివిజువల్ పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇద్దరు ఐటీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే దే ఈక్వల్లీ స్టార్ట్ వర్కింగ్ అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అనేవి, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఈ ఇండస్ట్రీలో ఎక్కువ చూస్తున్నాం. దే ఆర్ ఎర్నింగ్ మోర్, దే ఆర్ స్పెండింగ్ మోర్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ ద ప్రెగ్నెన్సీ. వాట్ కుడ్ బి ద మెయిన్ ఇష్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మోస్ట్ కామన్ రీజన్ లేట్ మ్యారేజెస్ అనిపిస్తాయి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేస్తారు అమ్మాయిలు, డిగ్రీ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతే బాగుండు అనుకుంటారు. ఇది అయిపోయింది కదా, కొంచెం జాబ్ వస్తే ఇంకా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పేసి అనుకుంటారు. పేరెంట్స్ ఏదైనా మ్యాచెస్ తీసుకొచ్చినా కూడా ఇప్పుడే వద్దని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే దే వాంట్ టు బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. అది మంచి విషయమే. కానీ రిగార్డింగ్ టు ద ఫర్టిలిటీ థింగ్స్, ఇప్పుడు మన అమ్మమ్మల టైంలో, నాన్నమ్మల టైంలో ఉన్న హెల్త్ ఇప్పుడు ఎవరికీ ఉండట్లేదు. ఆ టైంలో వాళ్ళు 55 years వరకు కూడా కంటూనే ఉండేవారు. సో ఇట్స్ అ న్యాచురల్ కన్సెప్షన్ ఫర్ దెమ్ ఆల్సో. అందుకే 9 మంది పిల్లలని, 7 పిల్లలని చెప్పేసి మామూలుగా మనం కామన్గా చూస్తూ ఉంటాం. అప్పుడున్న ఆ ఫర్టిలిటీ, ఆ హెల్దీ లైఫ్ ఇప్పుడు ఎవరికి ఉండట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఒక ఫిమేల్లో 26-27 year వాళ్ళకి ఏదైనా స్కాన్ చేసామనుకోండి, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది, ఐ థింక్ షీఈస్ ఫ్రమ్ సిద్దిపేట. తను అంటే ఇదే ఫర్టిలిటీ సేమ్, మ్యారేజ్ అయ్యి ఒక 2 years అయింది, ఇంకా పిల్లలు అవ్వలేదని చెప్పేసి. షీస్ థిన్, అంటే నాట్ ఒబీస్, సన్నగా ఉంది. నేను అనుకున్నాను సన్నగా ఉంది కాబట్టి మేబీ పీసీఓడి ఇష్యూస్ కూడా ఏమి ఉండకపోవచ్చు. ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం బాగానే అంటే హెల్తీగా తింటారు కదా, ఇక్కడలాగా ఈ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కూడా ఊర్లో ఉండవు కదా, మేబీ హెల్దీ లైఫ్ స్టైల్. నేనైతే అలా అనుకున్నాను, హెల్దీ లైఫ్ స్టైల్, ఐ ఎక్స్పెక్టెడ్ దట్ అనమాట. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుందేమో. సో ఏముంటుంది మహా అయితే స్కాన్లో ఏదైనా చిన్న మైనర్ ఇష్యూ ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి అలా కొంచెం ఇవాల్యుయేట్ చేశాను. కొంచెం వైటమిన్ డి లెవెల్స్ కొంచెం తక్కువ ఉంది, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది. చూస్తే అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో సేమ్ ఉంది పీసీఓడీని. మళ్ళీ సరే హిస్టరీ తీసుకున్నాను. అంటే పీసీఓడి కాజెస్లో ఒక జీన్ మ్యూటేషన్ ఉంటుందని చెప్పేసి వన్ ఆఫ్ ద కాజెస్ చెప్పారు. కానీ మేజర్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని అనుకుంటాం అనమాట. ఆ లైఫ్ స్టైల్ ప్యాటర్న్, స్ట్రెస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా, అంటే మేమైతే అవి కాజెస్ బుక్ వైజ్గా చూసినా కూడా అవే కాజెస్. ఓకే. సో తను హిస్టరీ వాల్యూ చేస్తుంటే ఏంటంటే తన కజిన్స్ కూడా సేమ్ ఇష్యూ ఉందని చెప్పేసి అంది. మేబీ సమ్ జెనెటిక్ రిలేటెడ్ అని ఒక కాజ్ అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ చైల్డ్హుడ్ స్ట్రెస్ ఏంటంటే లైక్ మదర్ లేదు, లైక్ ఫాదర్ తను, అండ్ ఫాదర్ ఈజ్ ఏ డ్రంకర్డ్, ఈజ్ అన్ ఆల్కహాలిక్. తను సరిగ్గా చూసుకునేవాడు కాదు. సో దీని ఏంటంటే చుట్టాల దగ్గర అలా పెరగడము, మధ్యలో హాస్టల్లో ఉండడము. హాస్టల్లో కూడా హెల్తీ డైట్ ఉండదు కదండి. లైక్ ఇప్పుడు వి కాంట్ సే లైక్ విలేజ్ హాస్టల్స్లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అంతా ఇంప్రూవైజ్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా హాస్టల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసింది. బట్ ఆ టైంలో అన్నీ అలా లేవు కదా. సో మేబీ ప్రాపర్ హెల్తీ డైట్ లేకపోవడం అండ్ స్ట్రెస్, చైల్డ్హుడ్ స్ట్రెస్, మేబీ ఇవన్నీ కూడా రీజన్స్ ఉన్నాయేమో నేను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆ మెంటల్ ట్రామా, ఫాదర్ సరిగ్గా పట్టించుకోకపోవడము, తన లైఫ్ ఎలా లీడ్ చేయాలో వాళ్ళకి ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరు కదా పాపం. తనకి మదర్ లేదు, ఫాదర్ పట్టించుకోరు. కాబట్టి ఇట్స్ లైక్ చైల్డ్హుడ్ ట్రామా అండ్ ఆల్సో స్ట్రెస్ ఫర్ హర్. మేబీ అదే ఏమైనా ఎఫెక్ట్ చూపించిందో ఏంటో తెలీదు, బట్ తనకు కూడా అదే రిపోర్ట్ వచ్చిందనమాట. సో తనకి ఇవ్వాల్సిన మెడికల్ సపోర్ట్ ఇచ్చాను. అంటే పిల్లల కోసం ఎట్లాగో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నేను ఆ మెడికేషన్ ఇచ్చాను. ద ఫస్ట్ సైకిల్ ఇట్స్ షీ హ్యాస్ కన్సీవ్డ్. ఓకే. అంటే
డైట్ అవన్నీ కూడా చెప్పాను. వాళ్ళు ఎలాగో భయంతో పాటిస్తారు కదా, అందుకే ఒక ఫస్ట్ సైకిల్లోనే తనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అండ్ షీఈస్ వెరీ హ్యాపీ. మనం ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్పారు. నిజంగా నేను కూడా ఒకసారి ఆలోచిస్తే కనుక ఇంతకుముందు మ్యారేజెస్ అన్నీ కూడా 18 years నుంచి 21 years 23 24 అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అడ్వాన్స్కి వెళ్తున్నాం అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వర్కింగ్ స్టార్ట్ చేశారు, ఇంకా ఐ వాంట్ టు లీడ్ సంథింగ్ అని చెప్పేసి ఒక కాంపిటీషన్లో రన్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అయితే అది కాస్త ఏమైపోయిందంటే 26 27 30s కూడా వచ్చేస్తున్నాయి. దీనికి మనము సినిమాటిక్ కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది మనం చూస్తాం మేడం. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ రోల్ మోడల్. ఆ సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు 35 కూడా చేసుకుంటున్నారు, 40 కూడా చేసుకుంటున్నారు. డూ యూ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ హ్యాపెనింగ్ మోర్? ఎస్, వాళ్ళు అదే చెప్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే సినిమా వాళ్ళదే చెప్పి, మేడం ఈ ఏజ్లో కూడా వాళ్ళు కంటున్నారు కదా, 40 ఏళ్ళు దాటినా కూడా కంటున్నారు కదా, అంటే ఏదో ఒక విధమైతే కంటున్నారు కదా, అది ఐవీఎఫ్ కానివ్వండి ఏదైనా కంటున్నారు కదా. సో లైక్ వై కాంట్ వి అనేది ఉండిందనమాట. లేట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వద్దనుకొని ఉంటారు. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్కి వచ్చినప్పుడు ఆల్రెడీ 31 years ఏజ్ గ్రూప్లో వస్తారు, రీసెంట్లీ మ్యారీడ్ అని వస్తారు. సో ఐ విల్ బి అడ్వైజింగ్, ప్లాన్ చేయండి అమ్మా, ఇంకా ఆల్రెడీ యువర్ 30, ఇంకా డిలే చేయొద్దని చెప్పేసి చెప్తే నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే, మేడం జస్ట్ ఇప్పుడే కదా, ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ మ్యారిటల్ లైఫ్, ఇప్పుడే మళ్ళీ ఆ బాధ్యతలు, ఈ పిల్లల్ని గండము, ఆ పెయిన్ అదంతా కూడా నాకు పడాలని లేదు. ఒక 3 years కొంచెం ఈ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేసి మేమిద్దరు అండర్స్టాండింగ్లో వచ్చి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్లో వచ్చి అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు. సో అప్పటికి ఒక 3-4 సంవత్సరాలు దానికే అయిపోతుంది అండర్స్టాండింగ్లోనే, ఆ 34 35 అనుకోండి. ఆ తర్వాత ఒకవేళ ఇన్కేస్ ఇట్లాంటి ఇష్యూసే వచ్చాయి అనుకోండి, దెన్ దే హ్యావ్ టు రోమ్ అరౌండ్ ద ఫర్టిలిటీ సెంటర్స్ కదా. సో ఆ అండర్స్టాండింగ్ అంటే ఒకటి ఏంటంటే అండి, పేరెంట్స్ చెప్పినా ఒక డాక్టర్ చెప్పినా కూడా ఆ వినే మనస్తత్వం కూడా అందరికీ ఉండాలి. వాట్ ఐ ఫీల్ సే ఆఫ్ కోర్స్ దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్, అది ఆ విషయంలో డౌటే లేదు. బట్ వాళ్ళ గురించే కదా చెప్పేది. ఇప్పుడు బీయింగ్ ఏ గైనకాలజిస్ట్ నేను చెప్పేది కూడా వాళ్ళ గురించే కదా. సో ఆ అండర్స్టాండింగ్లో ఉండట్లేదు ఈ మధ్యకాలం, ఫీమేల్స్ అంతా కూడా అండర్స్టాండింగ్లో ఉండట్లేదు. అంటే మెన్ కొంతమంది అలాగే ఉంటున్నారు, ఈవెన్ ఉమెన్ కూడా అలాగే ఉంటున్నారు. మేడం లెట్ us see మాది అసలు మ్యారిటల్ లైఫ్ అసలు ఎలా ఉంటుందో, మళ్ళీ ఏమైనా గొడవలు వస్తాయి ముందుగానే. ఆ టైంలో మా టైంలో ఏదైనా గొడవలు వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాలి అనేది అలా నేర్చుకున్నాం. మేబీ ఆ పేరెంట్స్ అలా నేర్పించారేంటో తెలీదు. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా విత్ ద హస్బెండ్ ఆర్ విత్ ఇన్లాస్ మీరు అడ్జస్ట్ అవ్వాలి, అదొక్కటే. ఈ టైంలో ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనే టర్మినాలజీ రావట్లేదు. లెట్ us see how it goes on. అంటే ఈ లైఫ్ ఎలా వెళ్తుందో అది ఒకసారి చూడాలి మేడం. మాకు ఇంకా అండర్స్టాండింగ్ రావాలి. ఎందుకంటే నావి డిఫరెంట్గా ఉన్నాయి, తన అన్ని డిఫరెంట్, తన ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి. మేమిద్దరం మర్జ్ అవుతామో లేదో తెలీదు అనేది పెళ్ళైన కొత్తలోనే అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఓకే, సో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఐ డోంట్ నో. నేను ఇంకోటి కూడా చాలా కామన్గా చూస్తున్నాను మేడం. యాక్చువల్గా ఏమైపోయిందంటే, ఓకే వీళ్ళు ఎట్ లాస్ట్ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, దెన్ ఒక 1-2 years దే అవాయిడ్. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మేడం, నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ అంటే నార్మల్గా ఈ ఫిజికల్ దాంట్లో కూడా నెంబర్స్ తగ్గిపోతుంది. అండ్ మళ్ళీ చూస్తే యంగ్గానే ఉంటారు, అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే మా డాక్టర్ స్పెసిఫిక్ డేస్ మాత్రమే కలవమని చెప్పారు, మిగతా డేస్లో అవసరం లేదని చెప్పారు, ఆ రోజున మాత్రమే అవుతాయి అంట అనేది చాలా బాగా నడుస్తుంది మార్కెట్లో. ఎవరిని అడిగినా సరే ఏం లేదండి డాక్టర్ని కలిసాము అంత బాగానే ఉంది, ఈ పర్టికులర్ డేస్లో మాత్రం కలవమని చెప్పారు అని చెప్పి అంటున్నారు. మేడం అసలు ఏంది మేడం రీజన్ ఏందంటారు అసలు ఇది? అంటే యూజువల్లీ గర్ల్స్కి 12th డే నుంచి 16th డే వరకు ఎగ్ రిలీజ్ అయ్యే టైం. అంటే మోస్ట్ కామన్లీ 14th or 15th రిలీజ్ అవుతుంది. బట్ ఈ డేస్ చెప్తాం అనమాట ఫర్ ఏ రెగ్యులర్ సైకిల్ గర్ల్. అంటే చాలామందికి ఎవ్రీ 30 daysకి సైకిల్ వస్తుంది కదండి, అలాంటి వాళ్ళకి ఈ డేస్ మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యే టైం అని చెప్పేసి చెప్తాం. సో ఈ డేస్ టైంలో వాళ్ళు ఒకవేళ ఫిజికల్ ఇంటిమసీతో ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటాయి. సో దట్స్ ద రీజన్ అట్లీస్ట్ ఆ టైంలో అయినా ఉండండి అనేది చెప్పేది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు టైం లేదని ఒకటి చెప్తారు. అంటే ఐ డోంట్ నో 24 hours టైం లేకపోవడం అనేది అంత బిజీ స్కెడ్యూల్ అందరికీ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీబడి ఆర్ టెలింగ్ లైక్ టైం లేదు. సో వాళ్ళు అలా యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి, సరే అమ్మా మీకు టైం లేదు కదా, అట్లీస్ట్ బీ కాషన్, ఈ డేస్లో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఈ డేస్లో అయినా కూడా లైక్ మీరు ఉండండి అనేది చెప్పాల్సి వస్తుంది. ఓకే, అది కూడా ఒక గైనకాలజిస్ట్ చెప్పాల్సి వస్తుంది అనమాట. అది దాని కూడా ఏమైపోయిందంటే, సరే
అది వీళ్ళు ఆ డేస్ పెట్టుకున్నప్పుడు పోనీ మీరు ఒక డాక్టర్ చెప్పిన తర్వాత అలా పాటిస్తారంటే కాదు, అది అయ్యేటప్పటికి ఏమైపోద్ది అంటే ఎక్కడ లేని స్ట్రెస్, ఎక్కడ లేని ఒక యాంగ్జైటీ, ఏంటంటే ఈ డేస్ లోనే పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఇప్పుడే అవుతుందేమో అని ఒక రెగ్యులర్ గా ట్రై చేస్తారు మేడం. ఒక 3-6 months చేస్తారు. చేసిన తర్వాత రిజల్ట్ రాదు. అప్పుడు ఏమంటారు మళ్ళీ, అరే డాక్టర్ బాగాలేదు, వీళ్ళు చేంజ్ ద డాక్టర్, ఎవరో చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్దాం, అక్కడ చూపిద్దాం, అక్కడ బాగా చూస్తారంట అని వీళ్ళు డాక్టర్ని మార్చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం. అంటే వాళ్ళకి బేసికల్లీ ఏంటంటే ఈ డేస్ అనగానే మీరు చెప్పినట్టు యాంగ్జైటీ స్ట్రెస్ చాలా ఉంటుంది. ఈవెన్ దే విల్ రిలీవ్, ఈవెన్ అంటే ఆ ఉమెన్ కూడా రివీల్ చేస్తుంది, మ్యాన్ కూడా రివీల్ చేస్తారు, మేడం ఈ డేస్ అని చెప్పారు, నాకు అది చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది, లైక్ మాకు జాబ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇది కొంచెం అడిషనల్ హెడేక్ లాగా అనిపిస్తుంది మేడం, సో ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అని చెప్పేస్తారు. ఓకే, యా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అంతే. ఆ స్ట్రెస్ తోటి ఈవెన్ లైక్ ఐ కాంట్ బీ విత్ మై వైఫ్ ఆల్సో అనేది వాళ్ళు చెప్పేస్తున్నారు అనమాట. అది సో నేనేం చెప్తానంటే సరే ఆ డేస్ వదిలేసేయండి, అది మైండ్లో పెట్టుకోండి ఈ డేస్లో ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది, బట్ స్పెండ్ టైం, మీరిద్దరు టైం స్పెండ్ చేయండి అంతే. లైక్ ఎక్కడికైనా వెళ్ళండి, లీవ్ తీసుకోండి, ఈ వర్క్ పిక్నిక్ వెళ్ళండి, వేరే ప్లేసెస్కి వెళ్ళండి, అది ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళండి, ఈ జాబ్లో కొంచెం రిలీవ్ అవ్వండి. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా 24 hours ఆ బ్రెయిన్లో అదే తిరుగుతూ ఉంటుంది. బట్ అది కాదు కదా మెయిన్, వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ద కిడ్స్ లైక్ యూ షుడ్ బి రిలాక్స్డ్. సో ఆ రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళమని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఈ జాబ్ ఇదంతా పక్కన పెట్టేసి టూర్కి వెళ్ళండి, జస్ట్ స్పెండ్ టైం, అది అలాగా అది ప్లాన్ చేయండి. అంతేగాని మేము చెప్పామా అని చెప్పేసి అది స్ట్రెస్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఐ విల్ బి అడ్వైజింగ్ దెమ్. యా, అంటే మరి ఇంకోటి కూడా ఏంటంటే ఈ సెలబ్రిటీస్ నుంచి వచ్చిన తర్వాత, ఎందుకంటే లేట్గా వీళ్ళు ప్లాన్ చేస్తారు బేబీస్ని, కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దే హ్యావ్ దేర్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్. వాళ్ళు ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుని ఉంటారు. యాక్చువల్గా ఇది చాలా మంది తెలియదు, నార్మల్ జనాలకు తెలియదు. వాళ్ళు భ్రమలో బతికేస్తారు. ఏంటంటే వాళ్ళు ఏలేదు కదా, 40కి చేస్తున్నారు కదా, మనం కూడా 30కో 33కో చేద్దామని లేట్గా పెళ్లి కూడా చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ఈ కాన్సెప్ట్ ఏంది మేడం? అసలు జనాలకి అర్థం కానీ ఈ కాన్సెప్ట్ ఏంది? ఈ ప్రిజర్వింగ్ ఆఫ్ ఎగ్స్ అంటే ఏంటి? ఎగ్ ప్రిజర్వేషన్ అంటే అంతకుముందు ఏంటంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్కి ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, సో ఆ ట్రీట్మెంట్కి ఓవరీస్ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి ఎగ్ ప్రిజర్వేషన్ అనేది అలా వచ్చిందనమాట. కొంతమంది ఏంటంటే జాబ్ విషయంలో కొన్ని అబ్రాడ్ వెళ్తూ ఉంటారు, సో అబ్రాడ్లో దే డోంట్ వాంట్ ప్లాన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ, సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఎగ్ ప్రిజర్వేషన్కి ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్ షుడ్ బి లైక్ ఇండికేటెడ్ అండ్ స్ట్రాంగ్లీ ఇండికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె క్యాన్సర్ వచ్చిందనంటే ఆ థెరపీస్ వల్ల, కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఓవరీస్ అండ్ ఎగ్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి లైక్ దే కెన్ గో ఫర్ దిస్ ప్రిజర్వేషన్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ రెగ్యులర్ థింగ్. ఇది ఒక్కటే కాజ్ అంటే ఆల్రెడీ ఈ టెక్నిక్ ఉంది, ప్రిజర్వేషన్ టెక్నిక్ ఉంది కాబట్టి లెటెస్ గో ఫర్ ఇట్ అనేది చేయకపోవడం మంచిది. ఏదైనా న్యాచురల్ ఈజ్ అ న్యాచురల్ థింగ్, అది గాడ్ గివెన్ గిఫ్ట్ టు ఆల్ ఉమెన్, అది మనము యూటిలైజ్ చేసుకోవాలి అంతే. ఈ మోడర్న్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వీ డి నాట్ గో ఫర్ ఇట్. ఓకే, అలాగా మేడం. ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం మేడం, క్యాన్సర్ ఎప్పటి నుంచో ఉంది, నడుస్తుంది సొసైటీలో అంతా ఓకే మేడం, కానీ సడన్గా ఒక పర్సన్ 2 weeks 3 weeksకి చాలా మంది చనిపోతున్నారు. మోస్ట్లీ ఉమెన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నాయి మేడం. అసలు ఎందుకు ఇవి ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి? అసలు దీనికి ప్రివెన్షన్ ఉందా? క్యాన్సర్స్ అంటే మన ఇండియాలో చూస్తేనండి బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. ఓకే, ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్. సో మన ఉమెన్ కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే అయితే రారు. కొంచెం ఏదైనా చిన్న ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో ఏదైనా చిన్న లంప్ లాగా తెలిసింది అనుకోండి, ఏదైనా ఒక చిన్న మాస్ లాగా, చూద్దాంలే ఇప్పుడే కదా వచ్చింది, నాకు ఇప్పుడే కదా తెలిసింది, ఒక 1 month తర్వాత వెళ్దాంలే హాస్పిటల్కి అనుకుంటారు. ఆ 1 month అయిపోతుంది, 2 months అయిపోతుంది, 3 months కూడా అయిపోతుంది. ఆ తర్వాత సరే పెయిన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఏదో పెయిన్ ఏదో మొత్తానికి ఇంకేదో డిఫరెంట్ కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్లోగా హస్బెండ్కి చెప్తారనమాట, అండి ఇలాగా కొంచెం నొప్పి వస్తుంది వెళ్దామా అని. సరే వచ్చే నెల వెళ్దాంలే అని చెప్పేసి ఆయన కూడా ఆపుతారు. డాక్టర్ దగ్గర రావడమే లేట్గా వస్తారు బేసికల్లీ. మేబీ ఆమెకి 6 months బ్యాక్ లంప్ తెలిస్తే 6 months తర్వాత వస్తారు. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉంటారు, అమ్మ 4 ఏళ్ళ నుంచి నాకు ఉందని చెప్పేసి అంటారు. 4 years నుంచి ఏం చేస్తున్నారు అంటే తగ్గిదేమో చూస్తున్నామా అని అంటారు అనమాట. ఏదో లోకల్ క్వాక్స్ దగ్గరికి వెళ్తారు, అంటే నాన్ క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ ఉంటారు కదా, ఊళ్ళలో ఉన్నారు, మన సిటీలో కూడా ఉన్నారు. ఫస్ట్ అప్రోచబిలిటీ ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు డాక్టర్స్ దగ్గర రావడానికి ఏదో ఫియర్ ఫ్యాక్టర్,
అంటే ఇట్ మే బి లైక్ ఏం చెప్తారో, ఏదైనా పెద్ద గడ్డ ఉందా, క్యాన్సర్ గడ్డ అని చెప్తారని ఒక భయం ఉంటుంది. అండ్ ఇంకోటి మనీ ఫ్యాక్టర్. అక్కడ ఏదో 100 రూపాయలు తక్కువ ఉంటుంది, సరే ఫస్ట్ అక్కడికి వెళ్దామని చెప్పి సెట్ అవుతారు. ఆ 100 రూపాయలు కాస్త తర్వాత ఎట్లాగో 10,000 ఖర్చు ఉంటుంది. ఆ అవగాహన ఉంటుంది అనమాట వాళ్ళకి. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఏదో మెడిసిన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయిన్ కిల్లర్, అదే తగ్గిద్దిలేమో, చాలా మందికి గడ్డలు కామన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు వితౌట్ ఎగ్జామినింగ్. బికాస్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఏదైనా ఇట్లా లంప్ ఉందంటే మేము ఎగ్జామిన్ చేస్తాము, అంటే ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాం, స్కాన్కి వెళ్తాం. అందరూ అలా చేయలేరు కదా. సో అవన్నీ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకు కూడా అదే కావాలి, మందులు కావాలి. సో ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఏంటంటే ఈ ఎగ్జామినింగ్ ఇదంతా ఎందుకమ్మా, ఈ స్కానింగ్ అంతా ఎందుకు, మళ్ళీ ఒక భయం అనమాట. స్కానింగ్లో ఏదైనా బయటపడుతుందేమో అన్న భయంతో మందులు ఇవ్వండి చాలా అని అంటారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళు అలాగే చెప్తారు, ఏదో ఒక మెడిసిన్ ఇవ్వండి, 1 మంత్ మెడిసిన్ ఇవ్వండి, తగ్గకపోతే నెక్స్ట్ మంత్ ఇవాల్యుయేట్ చేసుకుంటామని వస్తారనమాట. అది వాళ్ళ బ్రెయిన్లో అంటే ఫియర్ ఫ్యాక్టర్ అలా ఉంటుంది మన ఉమెన్లో ఎస్పెషల్లీ. సో అలాగా లేట్గా డయాగ్నోస్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ బాధతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు, మా దగ్గరికి ఆ స్టేజ్లో వస్తారు. దాంట్లో బ్రెస్ట్ లంప్స్, అదే క్యాన్సర్స్ అని ఇట్లా బయటపడుతూ ఉంటాయి. అప్పటి నుంచి మేము ఇవాల్యుయేట్ చేసే వరకు అప్పటికి స్టేజెస్ మారిపోతూ ఉంటాయి కదా. మేబీ ఫైనల్ స్టేజ్లో కూడా వస్తూ ఉంటారు. అదేంటంటే ఇగ్నరెన్స్ అనుకోవచ్చు అండ్ నెగ్లిజెన్స్ కూడా అనుకోవచ్చు, చూద్దాంలే అనేది. అండ్ అట్ ద సేమ్ టైం సర్వైకల్ క్యాన్సర్, ఈ బ్రెస్ట్ లంప్ అయినా కొంచెం అట్లీస్ట్ ఆ 2-3 ఇయర్స్లో అయినా వస్తారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫస్ట్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ తోటి బయటపడుతుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారో లేకపోతే అమ్మోళ్ళకి చెప్తారు, అమ్మ నాకు ఇట్లా అవుతుంది, అదంతా మామూలే అమ్మ, నాకు చిన్నప్పటి నుంచి అలాగే అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు. సో వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఓహో మా అమ్మకి చిన్నప్పటి నుంచి అవుతుందంట, ఇది కూడా నార్మలే అని చెప్పేసి వదిలేస్తారనమాట. తర్వాత ఇంకెప్పుడైనా అంటే వెయిట్ లాస్ కంప్లైంట్ కానివ్వండి, ఆకలి లేకపోవడము, లేకపోతే అప్పుడప్పుడు కొంచెం స్పాటింగ్ అవ్వడము, అలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు దే విల్ కమ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తారు. అమ్మ నాకు కొంతకాలం నుంచి బరువు తగ్గుతున్నాను అండ్ ఆకలి వేయట్లేదు, నాకు ఎందుకు అప్పుడప్పుడు స్పాటింగ్ వస్తుంది, అది ఒకసారి ఎగ్జామిన్ చేస్తే అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కొన్ని లీజన్స్ అట్లా బయటపడతా ఉంటాయి. అది అంటే హాస్పిటల్ దగ్గర రావడమే, డాక్టర్స్ దగ్గర రావడమే కొంచెం డిలే చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఇట్లా డిలే డయాగ్నోసిస్ అనేది. అండ్ ఆల్రెడీ ఫైనల్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి ఎట్లాగో ఎంతకాలం బతుకుతారనేది, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మన చేతిలో లేనిది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే స్క్రీనింగ్ మెథడ్స్ అనేది వచ్చాయి. అది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ కూడా స్క్రీనింగ్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ దాటిన తర్వాత, ఒక ఉమెన్ 35 దాటిన తర్వాత మేము వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నాము ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోమని. అది ఎలా చేయాలనేది మేము వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట. రొటీన్ చెకప్కి వచ్చినప్పుడు మీరు ఇలా ఇంట్లో చేసుకోండి, మీకు ఏదన్నా కొంచెం ఇలా లంప్స్ లాగా తెలిస్తే దెన్ కమ్ డౌన్. లంప్స్ లాగా తెలిసినప్పుడు అప్పుడు మేము అల్ట్రాసౌండ్, ఈ మ్యామోగ్రఫీ ఇవన్నీ చేయించి మనం ఇవాల్యుయేట్ చేద్దామా అని చెప్పేసి చెప్తానమాట. అదైన తర్వాత సేమ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా పాప్స్మియర్ టెస్ట్ ఒక టెస్ట్ ఉందండి. ఆ పాప్స్మియర్ టెస్ట్ అదేంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రిప్రొడక్టివ్ ఏజ్, అంటే వన్స్ ఏ ఉమెన్ ఈజ్ మ్యారీడ్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము. మోస్ట్ కామన్ ఏంటంటే 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు చేస్తాము. ఎవ్రీ 3 ఇయర్స్ చేస్తాము. అంటే ఇఫ్ ద టెస్ట్ కమ్స్ నెగిటివ్ ఇట్ షుడ్ బి డన్ ఎవ్రీ 3 ఇయర్స్. ఒకవేళ పాజిటివ్ అయితే దాని ట్రీట్మెంట్ అదంతా కూడా వేరే ఉంటుంది. నెగిటివ్ వస్తే మాత్రం ఎవ్రీ 3 ఇయర్స్ చేస్తాం టిల్ 60 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్. అది మాత్రం అందరూ మ్యాండేటరీగా చేయించుకోవాలండి ఆ టెస్ట్. దాంట్లో ఏంటంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అనుకుందాం, అంటే సర్వైకల్ క్యాన్సర్ ముందు కొన్ని లీజన్స్ ఉంటాయి, అవి మనకి బయటపడతాయి. ఎర్లీగా మనం ట్రీట్ చేస్తే, అంటే ఇట్ మే బి త్రూ సర్జరీ ఆర్ మెడిసిన్స్, ఎర్లీగా ట్రీట్ చేస్తే ఏంటంటే క్యాన్సర్కి కన్వర్ట్ కాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఆడవారందరికీ మేము నార్మల్గా ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా కొన్ని హెల్త్ ప్యాకేజెస్ చేయించుకోవడానికి వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేసాం. బ్రెస్ట్ది అంటే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కానివ్వండి, మ్యామోగ్రఫీ కానివ్వండి, అలాగే పాప్స్మియర్ టెస్ట్. మా దగ్గరకు వచ్చిన తర్వాత, గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తాము, బ్రెస్ట్ ఎగ్జామిన్ చేస్తాము, అలాగే వాళ్ళది సర్వైకల్ ఎగ్జామిన్ చేస్తాము. సర్విక్స్ హెల్తీగా ఉందో లేదో మాకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ కన్ఫర్మేటివ్ టెస్ట్ కూడా చేస్తాం అనమాట, పాప్స్మియర్ ద్వారా కన్ఫర్మ్ చేసేస్తాము. సో ఇప్పుడు ఇదేంటంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ టు ప్రివెంట్ క్యాన్సర్. అంటే ఎర్లీగా డిటెక్షన్ అనేది, ఎర్లీగా స్క్రీనింగ్ అండ్ డిటెక్షన్ అనేది ఇట్స్ లైక్ ఎ ప్రివెన్షన్. తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. HPV వ్యాక్సిన్ అని చెప్పేసి అంటాము. ఇది అంటే లైక్ పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో కూడా ఇప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేశారు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్, అంటే 9 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఇవ్వచ్చండి వ్యాక్సిన్. ఈ HPV వ్యాక్సిన్ 9 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యంగర్ ఏజ్ గ్రూప్ అనమాట. కాకపోతే ఏంటంటే డోసెస్ ఒక్కటి మారుతుంది.
9 to 14 years ఏజ్ వాళ్ళకి ఓన్లీ 2 doses, Okay. 2 injections సరిపోతుంది విత్ గ్యాప్. అదే 15 to 45 వాళ్ళకి 3 doses సరిపోతుంది. సో ఇప్పుడు ఎవరికైనా కూడా ఇప్పుడు మదర్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు కదా పిల్లల్ని తీసుకొని విత్ డిఫరెంట్ కంప్లైంట్, అంటే మా పాపకి పింపుల్స్ వస్తున్నాయనో లేకపోతే డిఫరెంట్ కంప్లైంట్ వచ్చినప్పుడు లైక్ నా వరకు అంటే నేను పర్సనల్గా మాత్రం ఐఎమ్ అడ్వైజింగ్ ఎవ్రీవన్, మదర్స్కి చెప్తున్నాను తీసుకోమని, వాళ్ళ డాటర్స్ కూడా ఇచ్చేయమని చెప్పేసి చెప్తున్నాను. అంటే 11 years 12 years ఆ ఏజ్లో అయినా అంటే బిఫోర్ 14 years ఇంజెక్షన్ అయితే ఇచ్చేయండి అమ్మా అని చెప్పేసి ప్రతి మదర్కి ప్రతి గర్ల్కి కూడా అడ్వైస్ చేస్తున్నాం. ఈ జర్నీలో మేడం బేసిక్లీ మీ ఇన్లాస్ కూడా ఉంటుంటారు కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వచ్చేస్తుంది, అంతా ఇక్కడ ఇదే అవుతుంది అనమాట. సో వాళ్ళకి ఇక్కడ ఈ సపోర్ట్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇక్కడ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, ఇన్లా సపోర్ట్ ఉండాలి. ఇన్ఫాక్ట్ మీరు కూడా ఒక కోడలే కాబట్టి ఈ అత్త కోడలు కాన్సెప్ట్ బాగా ఎక్కువ ఉంటుంది జనరల్ గా మన దగ్గర ఇండియన్ ట్రెడిషన్ లో కానీ. ఎలా అంటే అత్త చెప్పిందే కోడలు వినాలి, బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక డాక్టర్, మీరు ఒక బిజీ ప్రాక్టీషనర్. సో మీకు ఎలాంటివి జరిగినాయి అంటారా? అంటే అలా సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? యా సపోర్ట్ అయితే ఉంది. దట్స్ ద రీజన్ నేను అంటే ఈ స్టేజ్లో రాగలిగాను. నాకు పేరెంట్స్ సపోర్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. లైక్ ఈవెన్ మా పేరెంట్స్ కూడా హైదరాబాద్లోనే ఉంటారు. సో నాకు ఇలాగ ఏదైనా కేసు ఇలా ఉందంటే మాత్రం జస్ట్ మా మదర్కి చెప్తానమ్మా నాకు ఇలా కేసు ఉంది అంటే మేబీ హోల్ నైట్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, జస్ట్ స్టే విత్ ద కిడ్స్. అలా మా మదర్ని పిలుస్తానమాట. అంటే మా మదర్లో కూడా ఉంటారు. ఇంకా అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టే విషయంలో అలాగా ఇంకొక సపోర్ట్ ఉండాలి కాబట్టి మా మదర్లో ఉన్నా కూడా మా మదర్ సపోర్ట్ తీసుకుంటానమాట. సో తను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకి అన్నీ చెప్పేసేసి వెళ్ళిపోతాను ఇంకా కేసుకి. అంటే అప్పుడప్పుడు ఈవినింగ్ డెలివరీకి వస్తూ ఉంటారు కదా, నార్మల్ పెయిన్స్తో వస్తారు కదా, మేబీ హోల్ నైట్ కూడా పట్టొచ్చు. సో అట్లాగా నేను హాస్పిటల్కి వెళ్ళి ఉండిపోతాను, అలాగే నైట్ అంతా ఉండిపోతాను. అంటే ఒక పేషెంట్ ఒక మదర్ నార్మల్ డెలివరీకి వచ్చిందంటే మాత్రం ఐ విల్ స్టే విత్ హర్. లైక్ ఐ వాంట్ టు గివ్ ద ఇమోషనల్ సపోర్ట్ ఆల్సో. అంటే మా మేడం నా దగ్గర ఉంది అంటే అసిస్టెంట్స్కి ఇవ్వడం అవన్నీ అయితే నేను చేయను ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చేయలేదు. దానికి పెయిన్స్ అట్లా ఉందంటే మాత్రం ఐ విల్ స్టే విత్ హర్. అది మార్నింగ్ కానివ్వండి, నాకు హోల్ నైట్ పట్టినా కూడా లైక్ ఇట్స్ నాట్ అ ఇష్యూ ఫర్ మీ. ఇంకా నైట్ అంతా అలా చూసుకొని ఒకవేళ మార్నింగ్ అలా డెలివరీ అయింది అనుకోండి, అది చూసేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ అండ్ బ్యాక్ టు మై వర్క్ ఎట్ హోమ్ అలా ఉంటుంది. ఓకే, కానీ చాలా మందికి మేడం ఈ మధ్య ఇది మిస్ అవుతున్నారు మేడం, ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ లేకపోవడం. బికాస్ ఎవ్రీబడి ఈస్ బిజీ, వాళ్ళు అర్న్ చేసుకుంటున్నారు, ఒక నాని పెట్టుకుందాంలే అని చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలకి ఆ ఎమోషన్ మిస్ అవుతుందని చాలా మంది ఐడెంటిఫై చేస్తలేరు. వాళ్ళని రిప్లేస్ చేసేస్తున్నారు తప్ప వాళ్ళకి నిజంగా ఆ ఎమోషన్ వస్తుందా, నిజంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఆ ఎఫెక్షన్ వస్తుందా? ఎందుకంటే పిల్లలు వాళ్ళ దగ్గరనే ఎక్కువసేపు ఉంటారు, మేబీ నాని కావచ్చు లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఈ అడ్వాన్స్ జనరేషన్ కపుల్స్ కి? మీరేం సజెషన్ చేస్తారు? అంటే నేను పర్సనల్గా అయితే నేను యాక్చువల్లీ నా పిల్లల విషయంలో పెట్టుకోలేదు, ఆల్సో వర్కింగ్ మదర్ కాబట్టి మీరేం సజెషన్ చేస్తారు? అంటే నా పిల్లల విషయంలో అంటే హెల్పర్ తీసుకోవాలి అనేది ఉండేది, అంటే పిల్లల్ని చూసుకునే విషయంలో. బట్ నేను అలా పెట్టలేదు, ఎందుకంటే ఐ వాంట్ దట్ ఇమోషనల్ అటాచ్మెంట్ బిట్వీన్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ మై కిడ్. అంటే దే షుడ్ నాట్ మిస్ దట్. అది ఎందుకంటే నా చిన్నప్పుడు విషయంలో నా గ్రాండ్ పేరెంట్స్ అందరూ దూరంగానే ఉన్నారండి. అమ్మమ్మ వైపు కానివ్వండి, నానమ్మ వైపు కానివ్వండి, అందరూ విలేజెస్లోనే ఉండేవారు. మా మదర్, మా ఫాదర్ అదొక్కటే నాకు తెలుసు. ఎప్పుడైనా జస్ట్ ఏదైనా ఫెస్టివల్స్కి అప్పుడప్పుడు అలా ఊరికి వెళ్ళేవాళ్ళం. దట్ ఈస్ ద అటాచ్మెంట్. ఇంకా అంతవరకే తెలుసు నాకు ఏంటి మా అమ్మమ్మ వైపు కానివ్వండి, మా నానమ్మ వైపు. దట్ అఫెక్షన్, ఆ ఇమోషన్ అనేది ఓన్లీ ఏ ఫ్యామిలీ మెంబర్ కెన్ గివ్. అది బయట వాళ్ళకైతే అది రాదు. సో ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ లైక్ ట్రై టు బీ విత్ యువర్ పేరెంట్స్. అంటే గర్ల్ పేరెంట్స్ ఆర్ బాయ్ పేరెంట్స్, ట్రై టు బీ విత్ యువర్ పేరెంట్స్. Let that attachment be between the grandparents and the kids. వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా they'll be like మెంటల్లీ స్ట్రాంగ్ కూడా అలాగే ఉంటారు. అంటే మనం ఏదో అనుకుంటాము ఏముంది ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే చాలా మంది అలాగే ఉంటున్నారు కదా, సిటీలో అంతా కూడా వర్కింగ్ ఉమెనే కదా, అందరికీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా అనుకుంటారు. బట్ ఆ చైల్డ్ పెరిగే కొలది వాళ్ళ ఇమోషనలీ స్ట్రాంగ్ కానివ్వండి, అదంతా కూడా ఈ ఫ్యామిలీ సపోర్ట్ బట్టే వస్తుంది. లేకపోతే వాళ్ళు పెరిగే కొలది ఒకలాంటి పిరికితనము, ఇమోషనల్ లెబెల్ స్టేట్లో పెరుగుతారు. సో ఇట్ ఎఫెక్ట్స్ దేర్, అంటే వాళ్ళు అడల్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా అది మనకి అర్థమైపోతుంది. తర్వాత దే కాంట్ హ్యాండిల్, అంటే టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే కాంట్ హ్యాండిల్ అండి. చాలా మంది భయపడిపోతారు, పిల్లలు సూసైడ్ చేసుకోవడం, అవును.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే ఆల్రెడీ వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చారు, ఇప్పుడు నాదంతా ఎందుకు షేర్ చేసుకోవాలి అనేది వాళ్ళు చాలా వరకు షేర్ చేసుకోరు. వాళ్ళే లోపల కుమిలిపోతూ ఉంటారు. అంటే ఒకవేళ స్కూల్లో ఏమైనా జరిగినా, కాలేజెస్లో ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా జరిగినా కూడా దే వోంట్ షేర్ ఇట్. ఆ షేర్ చేయడం అనేది ఇప్పుడు తగ్గిపోతుంది ఇప్పుడు కిడ్స్లో బికాస్ ఆఫ్ దిస్ బిజీ స్కెడ్యూల్. అంటే పేరెంట్స్ కూడా టైం ఇవ్వట్లేదు కదా, ఇస్తారు టైం. సాటర్డే సండేస్ ఫర్ ఎగ్జాంపుల్, సాటర్డే వాళ్ళకి హాలిడే వచ్చింది అనుకోండి, ఆ ఒక్కరోజు టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. కానీ ఆ ఒక్కరోజు వాళ్ళ వారం జరిగిందంతా కూడా కూర్చొని చెప్పలేరు కదా, పిల్లలు చెప్పరు కదా. సరే ఏదో బయటికి తీసుకెళ్తున్నారు, రిసార్ట్కో ఎక్కడికో తీసుకెళ్తున్నారు, ఎంజాయ్ చేద్దాము అంతవరకే ఉంటుంది. కానీ ఆ డైలీ స్కూల్లో జరిగిన విషయాలు చెప్పాలనేది అది సప్రెస్ అయిపోతుంది పిల్లల్లో. సో అందుకు ఇప్పుడు అదే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఎవరైనా కానివ్వండి, అమ్మమ్మలైనా నానమ్మలైనా, వాళ్ళు వచ్చిన వెంటనే దే విల్ స్టార్ట్ షేరింగ్, చెప్తా ఉంటారనమాట. అమ్మమ్మ ఇలా జరిగింది, నాన్నమ్మ ఇలా జరిగింది స్కూల్లో. సో వాళ్ళ లోపల ఉన్నదంతా బయటికి చెప్పేస్తారు. వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారు, వాళ్ళకి వేరే పని ఉండదు కాబట్టి వినడానికి రెడీగా ఉంటారు. వీళ్ళకి కూడా స్ట్రెస్ అనిపించదు. అంత చెప్పేసిన తర్వాత రిలాక్స్గా ఉంటారు. సో ఇప్పుడు పిల్లలు మరి స్ట్రెస్ అంటుంది, సగం ఈ స్ట్రెస్సే అనుకోండి. అంటే స్కూల్ స్ట్రెస్, ఎడ్యుకేషన్ స్ట్రెస్ అంటున్నా కూడా వాళ్ళు లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోతున్నారు, షేర్ చేసుకోలేకపోవడం కూడా ఇట్స్ అ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ టు దెమ్. మనము సో ఇలాగా చేస్తే ఆ స్ట్రెస్ తీసివేయాలి. ఆరల్స్ ఒకళ్ళ గ్రాండ్ పేరెంట్సే లేరనుకోండి, అట్లీస్ట్ యూస్ ఇట్ విత్ దెమ్. వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ లేకపోతే ఆ మదర్ ఆర్ ఫాదర్ సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మ స్కూల్లో ఏం జరిగింది, కాలేజ్లో ఏం జరిగింది, ఫర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్ ఎవరికైనా కూడా. అంటే బాయ్స్ ఎక్కువ షేర్ చేసుకోరని అనుకుంటారు, వాళ్ళు ఒకసారి షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళు అని చెప్తారు. కాకపోతే మనమే వాడేం చెప్పారు వదిలేద్దామని చెప్పేసి అనుకుంటారు పేరెంట్స్. బట్ వాళ్ళు కూడా సిట్ విత్ హిమ్, ఆయనతో కూర్చొని అన్ని మాట్లాడమ్మా, ఎలా జరిగింది, లెక్చరర్స్ బాగున్నారా, నీకు టీచింగ్ అర్థమవుతుందా, అన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి, ఏం తిన్నావు మార్నింగ్ నుంచి, నీకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఎలా చిల్ అవుట్ అవుతున్నావు. ఇలాగా వీ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ ఒక 1 hour ఏదో టైం తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆ కుకింగ్ చేసే టైంలో అడగండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా కిచెన్లో ఉండేదని చేస్తున్నాను అనుకోండి, లైక్ మై డాటర్ విల్ కమ్, చెప్తా ఉంటుంది, ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట. అమ్మ మార్నింగ్ నుంచి ఇంకా ఫస్ట్ పీరియడ్లో ఇది అయింది, సెకండ్ పీరియడ్లో, అంటే మనకు నీరసం వచ్చిన ఆ కుకింగ్ అయిపోయే టైంకి అయిపోయింది ఇంకా చెప్పేస్తాం. సో అట్లీస్ట్ స్పెండ్ దట్ టైం, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. మీరు ఏదైనా పని చేస్తున్నా కూడా ఒక చెవి వేయండి పిల్లలతోటి, అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి, సగం స్ట్రెస్ ఇంకా పోయినట్టే. అప్పుడు అంటారు కదా పిల్లలు కూడా, మేడం నాకు చాలా స్ట్రెస్ ఉంది. టీనేజ్ గర్ల్స్ కూడా అంటున్నారు, మేడం నాకు చాలా స్ట్రెస్ ఉంటుందని. ఆ చిన్న ఏజ్లో ఆ టర్మినాలజీ ఎందుకు వస్తుంది? అది నిద్రపోకపోవడం, అది కూడా అదే. అండ్ రాత్రి నిద్ర పట్టట్లేదు అని అంటారు. సో అంత లేత వయసులో వాళ్ళు అంత పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి అంటే దేర్ ఇస్ లైక్ సంథింగ్ లాకింగ్. అది మనము టీచర్స్ కన్నా పేరెంట్స్గా మనకు అర్థం అవ్వాలి. సో నేను అందరికీ చెప్పేది, అందరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే జస్ట్ స్పెండ్ టైం విత్ దెమ్, అంతే. ఎవ్రీడే నువ్వు ఏ టైంకి వచ్చినా, నువ్వు 9ంటికి రా, 10ంటికి రా, వీకెండ్స్ కాదు. వీకెండ్స్ కూడా ప్లాన్ చేసినా ఏదో బయట ప్లాన్ చేస్తారు, అక్కడ కూడా మాట్లాడడానికి ఏముండదు. ఆడుకుంటారు, అరే ఇక్కడ ఆడుకో అంటారు, అక్కడికి వెళ్ళి గెంతుతారు, ఇక్కడికి వెళ్ళి గెంతుతారు, నీళ్ళలో గెంతుతారు. సరే రండి ఫుడ్ టైం అవుతుంది అంటారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మాటలు ఏముంటాయి, ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఏదో ఆడుకుంటారు, ఇంటికి వస్తారు. అప్పటికి ఇంకా అలసిపోతారు. ఇంకా అప్పుడు మాటలు ఎక్కడ ఉంటుంది, పిల్లలు అలసిపోతారు, పేరెంట్స్ అలసిపోతారు. సో అక్కడ ఇంకా టైం స్పెండ్ చేయడం అంటూ ఇంకేం ఉండదు. అందుకే డైలీ ఏ పని చేస్తున్నా కూడా జస్ట్ అట్లీస్ట్ ½ an hour 1 hour స్పెండ్ విత్ యర్ కిడ్స్. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మనం ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా అండి, అఫ్కోర్స్ వీల్ గివ్, ఆస్తి ఇచ్చినా అఫ్కోర్స్ మన సంపాదన అంతా ఎట్లాగో వాళ్ళకి మంచి స్కూల్స్లో పెడతాము, అంటే బాగా చదవాలని చెప్పి మంచి రెప్యూటెడ్ స్కూల్స్లో పెడతాము. సో అదంతా బాగానే ఉంటుంది. ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇస్తాం, హెల్తీ డైట్ ఇస్తాం. బట్ వేర్ ఇస్ ద టైం? ఇవన్నీ ఇస్తున్నావు, వేర్ ఇస్ ద టైం? యువర్ టైం. మళ్ళీ పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు బిజీ అయిపోతారు. వాళ్ళు 25 క్రాస్ అయిన తర్వాత దే విల్ బి రన్నింగ్ అరౌండ్ ద జాబ్ అండ్ ద మనీ. ఎందుకంటే అది మనమే నేర్పిస్తున్నాం వాళ్ళకి. సి నువ్వు అలాగే ఉన్నావు, నీ పిల్లలు కూడా అలాగే. రేపొద్దు నేను నీతో కూడా టైం స్పెండ్ చేయరు. సో వన్స్ యూ క్రాస్ 60, ఇప్పుడు మా ఎవరైనా ముసలు అవ్వాల్సిందే. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు మేము కూడా తగ్గించేసుకున్నాం. తర్వాత అలా ఖాళీ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయరు. ఎందుకంటే వీ డిడ్ంట్ గివ్ టైం కాబట్టి. అవి వాళ్ళు మర్చిపోరు కదా. అది ఇట్స్ గోస్ ఆన్. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అదే నేర్పిస్తూ ఉంటారు. సో ఎక్కడో చోట ఆ కట్ అనేది ఉండాలి కదా. సో లెట్ us చేంజ్. మనము మార్పు చెంది లెట్ us స్పెండ్ టైం విత్ దెమ్. అది వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అదే నేర్పిస్తారు. రేపొద్దున వాళ్ళు కూడా మనకు టైం ఇస్తారు.
రేపు పొద్దున మన ముసలి అయిన తర్వాత 70 క్రాస్ అయిన తర్వాత కూడా ఆ టైంలో మనకు అనిపిస్తుంది, అరే నా బిడ్డ వచ్చి కొంచెం ఒక ½ అన్ అవర్ మాట్లాడితే బాగుండు, నా కొడుకు వచ్చి ఒక ½ అన్ అవర్ మాట్లాడితే బాగుండు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది కదా. సో ఇఫ్ యూ గివ్ టైమ్, ఈవెన్ దే విల్ గివ్ టైమ్ టు అస్. అది మనం బ్రెయిన్లో పెట్టుకుంటే చాలు. మేడం, ఇంత బిజీ షెడ్యూల్లో మీ సార్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే సార్ కూడా డాక్టరే, ఆయన కూడా బిజీ ఉంటారు, మీరు బిజీ ఉంటారు. సో హౌ డూ యూ ఫైండ్ బోత్ బికాస్ పిల్లల టైం వేరు, మీ ఇద్దరు టైం వేరు. సో మీ టైం ఎలా ఉంటుంది? హౌ మీ సపోర్ట్ ఎలా ఉంది సార్ మీ లైఫ్లో? ఎందుకంటే చాలా మందికి ఈ సపోర్ట్ లేక చాలా మంది సపరేట్ అయిన వాళ్ళు, చాలా మంది ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, చెప్పుకోలేక బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు యాక్చువల్గా. ఎందుకంటే ఏమన్నా అంటే ఇద్దరు వర్కింగ్, సో నాతో మాట్లాడడానికి నాకు టైం లేదు, నాకు మాట్లాడడానికి మీతో టైం లేదు, ఇదే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. బట్ బోత్ బీయింగ్ అ డాక్టర్స్, హౌ యూ మెయింటైన్ దిస్? నాది యాక్చువల్లీ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలోనే మ్యారేజ్ అయింది. సో ఆ టైంలో లైక్ ఎప్పుడైనా నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లైక్ ఐల్ బి టెల్లింగ్ అంటే ఈ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇలాగా. అంటే అప్పటికి పీజీ తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ అంటూ జరిగింది. సో అదంతా మేనేజ్ చేయడం కష్టం కాబట్టి కొంచెం మా పేరెంట్స్ హెల్ప్, మా ఇన్లాస్ హెల్ప్ తీసుకుంటూ ఎగ్జామ్స్ టైంలో కొంచెం నేను చదవాలి కాబట్టి బేబీని కొంచెం హ్యాండిల్ చేయండి అని చెప్తే లైక్ నాకు ఆ టైం ఇస్తారనమాట. ఈవెన్ దో హీస్ బిజీ, నాకు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కూడా లైక్ నా పేరెంట్స్తో పాటు ఈవెన్ హీ విల్ బి మేనేజింగ్ ద కిడ్. తర్వాత ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను మళ్ళీ ఇంకా డిగ్రీ చేశాను, మళ్ళీ ఫెలోషిప్స్ చేశాను, అవన్నీ జరుగుతున్నాయి. ఆ విషయంలో ఏంటంటే ఇప్పుడు అవసరమా, ఇంకా ఆగిపోదాము, గైనకాలజీ పీజీ అయితే చేశాను కదా, ఇంకా ప్రాక్టీస్లోకి వెళ్దామని చెప్పేసి నాకు అనిపించేది. ఎందుకంటే విత్ ద కిడ్ అండ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఎలా మేనేజ్ చేస్తానని. బట్ ఈజ్ లైక్ ఇది కూడా చేసి ఈ డిగ్రీ కూడా చేయి అంటే కష్టం కదండి, మరి ఇదంతా మేనేజ్ చేయడం కష్టం కదా, లైక్ కిడ్ అండ్ మళ్ళీ చదువుకోవాలి, నాకు అంత టైం అంత ఎలా ఉంటుంది, అండ్ పేరెంట్స్కి కూడా మళ్ళీ అంటే మన యాజ్ గర్ల్ నేను ఆలోచిస్తాను కదా, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు అని ఎక్కడో ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకనంటే పర్లేదు అందరు హెల్తీగానే ఉన్నారు కదా, ఇక్కడ ఎవరు అంటే లైక్ చూసుకునే స్థితిలో ఉన్నారు కదా, సో డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్, గో ఫర్ అదర్ డిగ్రీ అని అంటే నేను మళ్ళీ డిఎన్బి చేయడం అంటూ జరిగింది. అది వచ్చేసేవారికి తన ఎంకరేజ్మెంట్ అండ్ మా ఎల్డర్స్ ఎంకరేజ్మెంట్ వల్లనే ఆ డిఎన్బి కూడా చాలా టఫ్ ఉంటుందండి. అంటే లైక్ అన్లెస్ మామూలుగా మాస్టర్ డిగ్రీస్ కన్నా డిఎన్బి ఈజ్ ఎ సెంట్రల్ ఎగ్జామ్ అనమాట. సో అవి థియరీ పార్ట్ చాలా కష్టం ఉంటుంది, ప్రాక్టికల్ కూడా చాలా కష్టం ఉంటుంది అనమాట. అంటే క్వశ్చన్ అయినా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇట్స్ టోటలీ డిఫరెంట్ సినారియో. నేను అది చేయగలుగుతానా అనే ఫియర్ ఫ్యాక్టర్ నాకు ఎక్కడో ఉండింది. ఎంట్రన్స్ కూడా అలాగే విత్ ద కిడ్ నేను ఒక 20 days చదువుకుంటాను అంతే ఫర్ దట్ ఎంట్రన్స్. మా భగవంతుడి దయ వల్ల నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే మామూలుగా సీట్ వచ్చింది కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో. మళ్ళీ ఆ ఫైనల్ ఎగ్జామ్స్ అది చాలా టఫ్ పీరియడ్ అదైతే. అప్పుడప్పుడు ఇంకా నేను చేయగలుగుతానా లేదా అని అట్లా ఒకలాంటి వణుకులాగా వచ్చేది. కానీ లైక్ మా ఎల్డర్స్ అంటే మా ఇన్లాస్ కానివ్వండి, మా పేరెంట్స్ ఎస్పెషల్లీ, తర్వాత మా హస్బెండ్ ఏముంది కూర్చో చదువు, లైక్ బేబీ గురించి పక్కన పెట్టి మేము ఉన్నాం కదా చూసుకోవడానికి, నువ్వు చదివి ఎగ్జామ్ పాస్ అవ్వు చాలు అని చెప్పేసి అనేవారు. సరే అట్లాగే ఇంకా అంటే బేబీ సిక్ ఉన్నప్పుడు లైక్ ఇమోషనల్ అంటే యాజ్ అ మదర్ నాకు కూడా ఎక్కడో అది ఉంటుంది. అయినా కూడా ఆ బేబీ సిక్ ఉన్నా ఎలా ఉన్నా మేము ఉన్నాం చూసుకోవడానికి, నువ్వు చదువు చాలా అని చెప్పేసి అనేవారు అనమాట. అలాగే ఆ డిఎన్బి కంప్లీట్ చేశాను. తర్వాత ఫర్టిలిటీ ఫెలోషిప్ విషయంలో కూడా అలాగే ఈ కోర్సెస్ చేసే టైంలో లైక్ దేర్ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇవన్నీ చేయగలిగాను. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ నాట్ డన్ ఆల్ దీస్ థింగ్స్. మా హస్బెండ్ కానివ్వండి, లైక్ మా పేరెంట్స్ కానివ్వండి, నీకు ఎందుకమ్మా నువ్వు చెయ్యి, మా సార్ కూడా నువ్వు చెయ్యి చాలు, నువ్వు చదువు, ఒక 2 hours చదువు చాలు వచ్చేస్తుంది అంటే అలా చెప్పేస్తాను. 2 hours ఏం రాదు, కాకపోతే అంటే ఆ ఎంకరేజ్మెంట్ ఆ బూస్ట్ అనమాట. ఒక 2 గంటలు చదువు చాలు ఇంకా వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ ఎంకరేజ్మెంట్ అంటే మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఉంది. ఆఫ్ కోర్స్ ఈవెన్ మై పేరెంట్స్ అండ్ ఇన్లాస్. దాన్ని బట్టే లైక్ నేను ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 degrees ఫర్టిలిటీ ఫెలోషిప్ చేశాను, మళ్ళీ కాస్మెటిక్ గైనిక్లో మాస్టర్ కోర్స్ చేశాను, ఒక 1 month అల్ట్రాసౌండ్ కోర్స్ కూడా చేశాను. లైక్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ వాళ్ళు లేకుండా అయితే నేను చేయలేనండి. దట్ ఈస్ ద థింగ్. అంటే విత్ ద కిడ్స్. మేడం, ఇంత చేసినప్పుడు ఎందుకు గైనకాలజిస్ట్ చూస్ చేసుకున్నారు? ఏమన్నా మోటో పెట్టుకున్నారా నేను గైనకాలజిస్టే అవ్వాలని? చాలా మందికి ఒక అంటే ఎంబీబీఎస్ అయినప్పుడే అనుకుంటారు అనమాట, నెఫ్రాలజిస్ట్ కావాలి, న్యూరాలజిస్ట్ కావాలి. మీరు ఎలా అనుకున్నారా లేదంటే అది బై డిఫాల్ట్ వచ్చేసిందా? నాది అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో అంటే నేను ఎంబీబీఎస్ చేస్తున్న టైంలో మాకు మామూలుగా పోస్టింగ్స్ ఉంటాయి, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, ఇవన్నీ కూడా. స్టార్టింగ్ నాకు పీడియాట్రిక్స్ తీసుకోవాలని ఒక ఆశ ఉండేది అనమాట. ఎందుకంటే
ఐ లవ్ కిడ్స్, చిన్నపిల్లలు అంటే నాకు ఇష్టము. సరే అట్లాగైనా కొంచెం కిడ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అలా అనుకున్నాను. తర్వాత ఈ పోస్టింగ్ వచ్చింది, గైనకాలజీ పోస్టింగ్ వచ్చింది, ఒక ఐ థింక్ 3 months పోస్టింగ్. దాంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, అంటే ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఎట్లాగో బిజీ ఉంటుంది. నేను చేసింది గవర్నమెంట్ కాలేజ్లో కాబట్టి చాలా బిజీ ఉంది. బిజీగా ఇలా ఉంటుందా అని అనుకున్నాను స్టార్టింగ్. ఆ తర్వాత లైక్ అంటే చాలా వరకు విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు కదా, అంటే లైక్ దేర్ ఇన్నోసెంట్ ఫేసెస్. అంటే నేను ఒక ఉమెన్గా లైక్ ఆ ఇన్నోసెంట్ ఫేసెస్, వాళ్ళ కంప్లైంట్స్, వాళ్ళ ఇగ్నరెన్స్ చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ అంటే ఓన్లీ ఉమెన్ కెన్ అండర్స్టాండ్ ఉమెన్స్ ప్రాబ్లమ్ అని నాకు అర్థమైంది. తర్వాత కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ చాలా చూశాను, హై రిస్క్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ బాగా షూటప్ అయిపోయి ఫిట్స్ వచ్చేసి రక్తం చాలా తక్కువ ఉండి డెలివరీ టైంలో కొంచెం మదర్స్ చనిపోవడం, ఇవి కూడా చూశాను అనమాట. ఆ టైంలో కొంచెం ఇమోషనల్ డెసిషనే అనుకోండి. యా, వాట్ ఐ ఫెల్ట్ ఈస్ డెలివరీస్ అంటూ ఎవరైనా చేయొచ్చు, అంటే గైనకాలజిస్ట్ చేయొచ్చు, నాన్ ప్రొఫెషనల్స్ కూడా చాలామంది చేస్తారు. ఈ హై రిస్క్ మదర్స్ అంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ పేషెంట్, షుగర్, ఫిట్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, రక్తం తక్కువ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కార్డియాక్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా ఛాలెంజింగ్ కేసెస్ అనుకోవచ్చు. వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడము, డెలివరీస్ చేయడము, ఒక హెల్దీ బేబీ ఇవ్వడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. సో నేనేమనుకున్నానంటే లైక్ ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దోస్ ఛాలెంజింగ్ దిస్ థింగ్. అదే నేను ఒక మోటివ్గా తీసుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ గైనిక్ అనే కాకుండా హై రిస్క్ మదర్స్ని లైక్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా మదర్ని లైక్ మోరల్ సపోర్ట్ కానివ్వండి, తర్వాత టు గివ్ హర్ గుడ్ సపోర్ట్, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలి, అదొక్కటే ఉండాలి. ఆ టైంలో నేను అలా అనుకున్నాను. దెన్ ఐ ఫెల్ట్ పీడియాట్రిక్స్ వద్దులే, గైనిక్ తీసుకుందాము. గైనిక్లో కూడా జస్ట్ ఐ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్, అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, అండ్ ఈవెన్ గైనిక్ ప్రాక్టీస్ కూడా చేయాలి. చాలామంది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కూడా వస్తూ ఉండేవారు, పిల్లలు లేరని చెప్పి. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆ కన్నా నీళ్ళు అంటే ఆ బాధతో వస్తారు, చాలా ఇమోషనల్ అవుతూ ఉంటారు. సో అదంతా చూసి సరే ఈ ప్రాక్టీస్ కూడా లెట్ మీ డూ ఇట్ అనే దాంతో, అందుకే ఐ హ్యావ్ డన్ ఆల్ దీస్. ఈ ఫెలోషిప్స్ ఇవన్నీ ఎందుకు చేశానంటే లైక్ ఎవరు ఒక మదర్, ఒక ఫిమేల్ వచ్చినప్పుడు లైక్ ఐ హ్యావ్ టు ట్రీట్ హర్. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను నా MBBS అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ టు టేక్ గైనిక్ అని చెప్పేసి. అందుకే ఒక మాస్టర్ డిగ్రీ ఉస్మానియాలో చేసిన తర్వాత కూడా మళ్ళీ అడిషనల్ డిగ్రీ చేశాను. మళ్ళీ ఫర్టిలిటీ ఇవన్నీ కూడా జస్ట్ అంటే నా డిగ్రీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు గివ్ బెస్ట్ సర్వీస్ టు ఎ ఉమెన్. దట్ ఈస్ మై ఫైనల్ మోటివ్ అనుకోండి. ఇంకా ఈ పాడ్కాస్ట్ చూసే మా వ్యూవర్స్ అందరికీ నార్మల్గా మీరు యాజ్ అ గైనకాలజిస్ట్గా ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆల్ ఉమెన్ అంటే అందరికీ, అంటే సొసైటీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లైక్ ఉమెన్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద ఫ్యామిలీ. బికాజ్ ఒక గర్ల్ ఒక డాటర్ లాగా, ఒక డాటర్ ఇన్ లా లాగా, ఒక మదర్ లాగా, అలాగే ఒక అంటే హస్బెండ్కి ఒక వైఫ్ లాగా ఇవన్నీ కూడా రోల్ ప్లే చేయాలి. అంటే షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మన హెల్త్ మనం కాపాడుకోవాలి ఫస్ట్ బై డూయింగ్ అంటే హెల్దీ డైట్ తీసుకుంటూ, టైమ్లీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకుంటూ, అండ్ మ్యాండేటరీగా ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో అట్లీస్ట్ ఒక ½ an hour మనకి మనం టైం ఇవ్వాలి. సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి అలా చేస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం పాటిస్తే లైక్ మనము హ్యాపీగా ఉంటాము. ఎట్ ద సేమ్ టైమ్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో చాలా తెలుసుకున్నాము. మీరు ఇంకా మీ లైఫ్లో ఇంకా బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్.